ఒక తండ్రికి కొడుకుగా ఒక కీలకమైనటువంటి పదవి దక్కినా కూడా ఎంతో ఆవేదనతో గడపాల్సి వచ్చింది కేంద్ర మంత్రి శ్రీనివాసవరం గారికి. నిజంగా ఆయన నరసాపురం నియోజకవర్గం నుంచి గెలిచాక ఆ సంతోషం, అంటే అసలు సీటు రావడమే కష్టం అనుకున్నప్పుడు సీటు వచ్చింది, సీటు తర్వాత ఆయన గెలవడం కష్టం అన్నటువంటి సందర్భంలో గెలవడం అయింది, మధ్యలో అసమ్మతుల్ని వాటిని చల్లారడం అయింది, ఆయన గెలిచాక ఏకంగా కేంద్ర మంత్రి కావడం మరొకటైంది. అంత చక్కటి ఆ స్ట్రేచర్ మెయింటైన్ చేయాలంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తన కుటుంబ సమస్య. తండ్రి గారు అనారోగ్యం పాలై ఉండటం, తను మంత్రి పదవి స్వీకరించే నాటికి ఆయన అనారోగ్యంతో ఉన్నారు, గుర్తించే పరిస్థితులు లేరు. ఆ రోజు నుండి ఆయన ఓ పక్కన మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు, ఎంపీగా విధులు నిర్వర్తిస్తున్నారు, రాజకీయం ఓ పక్కన చేసుకుంటూ రెండో పక్కన ఎక్కువగా తన ఇంటికి తన కుటుంబానికి పరిమితమవుతూ తన తండ్రి గారి పట్ల తన బాధ్యత నెరవేరుస్తూ వచ్చారు. శ్రీనివాసవరం గారి తండ్రి సూర్యనారాయణరాజు గారు 91 సంవత్సరాలు గత కొన్ని నెలలుగా అనారోగ్యం బాధపడుతూ ఈరోజు సాయంత్రం 7 గంటల సమయంలో హైదరాబాద్ హాస్పిటల్లో పరంపదించారు. దాంతో ఇప్పుడు ఒక్కసారిగా ఆయన తీవ్ర ఆవేదనకు గురైనటువంటి సందర్భం.